వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇదే బాటలో మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ పార్టీ మారుతున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆయన టీడీపీలోకి వెళ్తారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ దెబ్బ మీద దెబ్బ తగులుతున్న నేపథ్యంలో మరొక దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఒక టెన్షన్ వాతావరణంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారంటూ ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఒకరినొకరు అరెస్ట్ అవటం, వాళ్ళు జైలుకు తిరగటం, సబ్ జైలుకు వెళ్లటం, కోర్టులు వాళ్ళని రిమాండ్ కి విధించటం, ఆ తర్వాత మళ్ళీ విచారణ నేపథ్యంలో వాళ్ళని కస్టడీకి విధించటం, ఇలా జరుగుతున్న నేపథ్యంలో మరికొంతమంది ఆ పార్టీని వదిలి దూరంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే 10 రోజుల క్రితమే విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ పార్టీకి దూరంగా ఉంటున్నాను, పార్టీ రాజకీయ పార్టీలకు అతీతంగా బతకాలనుకుంటున్నాను ఆయన ప్రకటించిన కొద్ది రోజులు కాకముందే మరొక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మరొకరు రాజీనామాకి సిద్ధపడ్డారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ పార్టీని నమ్ముకొని ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీని కాడెం మోసిన మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి టాటా చెప్పారు, గుడ్ బై చెప్పిన పరిస్థితి అయితే ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అధికారంలోకి వచ్చే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీని ఆయన్ని ఒంటి చేత్తో మోసారంటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా ఉందో, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. పార్టీ స్థాపించిన రోజే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మర్రి రాజశేఖర్ ని గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పార్టీని ఒంటి చేత్తో మోసిన మర్రి రాజశేఖర్ కి ఎమ్మెల్యే టికెట్ విషయంలో కొంతమేరకు అన్యాయం జరిగిందంటూ కూడా మర్రి రాజశేఖర్ కొంతమేరకు అలకబూడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మర్రి రాజశేఖర్ ని కొంతమేరకు బుజ్జగించి చిలకలూరుపేట టికెట్ విడుదల రజనీకి కేటాయించారు. విడుదల రజని ఎన్నికల్లో పోటీ చేసింది. పోటీ చేసిన అనంతరం కూడా విడుదల రజని గెలిచిన పరిస్థితి అయితే ఉంది. కానీ చిలకలూరుపేట నియోజకవర్గంలో విడుదల రజనీకి మర్రి రాజశేఖర్ కి ఏ రోజు కూడా పొంతన కుదరలేదు. వీళ్ళిద్దరి మధ్య ఉప్పు నిప్పులాగా పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. ఇరువురి మధ్య మంట తలార్చడానికి కొంతమేరకు పార్టీ అధిష్టానం ప్రయత్నించినా గానీ వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరని పరిస్థితి ఉంది. కానీ ఏదైతే మర్రి రాజశేఖర్ కి పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి మర్రి రాజశేఖర్ కి కేటాయించకుండా మరి కొంతమందికి కేటాయించేపాటికి మరొకసారి అలకపోలేని పరిస్థితి అయితే ఏర్పడింది మర్రి రాజశేఖర్. ఈ నేపథ్యంలోనే మరొకసారి అధిష్టానం ఆయన్ని అయోధ్యకు పిలిచిన పరిస్థితి ఉంది. ఎవరైతే అయోధ్య రామరెడ్డి గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన మళ్ళీ మర్రి రాజశేఖర్ దగ్గరికి వెళ్లి కూర్చొని ఆయనతో పార్టీకి సయోధ్య కుదిర్చిన పరిస్థితి ఉంది. చివరికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనైనా మర్రి రాజశేఖర్ కి టికెట్ కేటాయిస్తారని కొంతమేరకు ప్రచారం జరిగినప్పటికీ 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు భంగపాటు ఎదురయ్యారు. 2019 ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు. 2024 ఎన్నికలకు సంబంధించి టికెట్ కేటాయించకపోవడం పట్ల ఆయన పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్న పరిస్థితి ఉంది. దాదాపు పార్టీని 5-6 సంవత్సరాలు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నడిపించారు. కష్టకాలంలో పార్టీని మోసిన పరిస్థితి ఉంది. ఏదైతే 2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఆ రోజుల్లో ఎవరు కూడా బయటకు రాని పరిస్థితుల్లో సొంత డబ్బులతో, సొంత నిధులతో గుంటూరు జిల్లా పార్టీని నడిపించడం, గుంటూరు జిల్లా పార్టీని
సమన్వయం చేసుకొని ఎవరు కూడా వైసీపీ పార్టీలో నుంచి టీడీపీ పార్టీలోకి పోకుండా పోరాడిన వ్యక్తుల్లో మర్రి రాజశేఖర్ కూడా ఒకరు ఉన్నారని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సీనియర్ నేత, మొట్టమొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని అట్టి పెట్టుకున్న వ్యక్తి ఈ రోజు ఒక్కసారిగా రాజీనామా చేయడంతో ఆ పార్టీ పెద్ద కుదేలైందని చెప్పుకోవచ్చు. పార్టీ అధిష్టానం బిత్రపోయిన పరిస్థితి ఉంది. అయితే నాగేశ్వరరావు, ఇప్పుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు టీడీపీలో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ టీడీపీలో జాయిన్ అయితే ఆయనకు మళ్ళీ శాసన మండలికి పంపించే యోచనలో టీడీపీ ఉందనుకోవచ్చా? ఆయన ప్రస్తుతం మర్రి రాజశేఖర్ వచ్చేసి ఎమ్మెల్సీగానే ఆయన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో చివరి క్షణంలో మర్రి రాజశేఖర్ కి పలు సందర్భాల్లో ఆయన ఇబ్బంది పడతా, పలు సందర్భాల్లో అలకపోయిన నేపథ్యంలో చివరిలో ఆయనకి ఎమ్మెల్సీ స్థానం అయితే దక్కింది. ఈ ప్రస్తుతం ఆయన మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీగానే ఉన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా టీడీపీ పార్టీ నుంచి సంకేతాలు వస్తా ఉన్నాయి, అలాగే బీజేపీ పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నాయి, జనసేన పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నాయి ఆయన్ని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి. కానీ మర్రి రాజశేఖర్ కొంత మేరకు అన్ని పార్టీలను దూరంగా పెట్టి తాను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని కూడా 2 నెలలు 3 నెలల క్రితం చెప్పిన పరిస్థితి ఉంది. కానీ మరలా ఇప్పుడు ఆయన ఒకసారిగా మనసు మార్చుకొని పార్టీ పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా మర్రి రాజశేఖర్ టీడీపీ పార్టీలోనే ఆయనకి కొంత మేరకు బలగం ఉన్న నేపథ్యంలో మర్రి రాజశేఖర్ టీడీపీలోకే వెళ్ళొచ్చు అని కొంత మేరకు ఊహాగానాలు కూడా అందుతున్న పరిస్థితి అయితే ఉంది వైశాలి. సార్, నాగేశ్వరరావు, మరోపక్క అటు రాజశేఖర్ రాజీనామాకి సంబంధించి కూడా అటు విడుదల రజనీతో ఉన్న విభేదాలే కారణమంటూ కూడా అటు రాజశేఖర్ వర్గం ఏమంటుంది దీనికి సంబంధించి? విడుదల రజనీకి సంబంధించిన అంశం ఏదైతే విడుదల రజనీని 2024 ఎన్నికలకు ముందు చిల్లకలూరుపేట నియోజకవర్గాన్ని నుంచి విడుదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించిన పరిస్థితి ఉంది. ఆమె 2019లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ 2024లో చిలకలూరుపేట నుంచి ఆమెను పంపించేసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే అప్పుడు ఆయనకు మళ్ళీ చిలకలూరుపేట నియోజకవర్గం అప్పజెబుతారని కొంత మేరకు వచ్చినా గానీ ఆయనకు అప్పజెప్పని పరిస్థితి ఉంది. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని చిలకలూరుపేట టికెట్ కేటాయించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇటు పక్క కావటి మనోహర్ నాయుడు లేని పరిస్థితి ఉంది, విడుదల రజనీ లేని పరిస్థితి ఉంది చిలకలూరుపేటకి. అప్పుడన్నా మర్రి రాజశేఖర్ కి చిలకలూరుపేట నియోజకవర్గం అప్పచెబుతారు అనుకున్నప్పటికీ మరలా విడుదల రజనీ తీసుకొచ్చి చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆ రోజు నుంచి కూడా మర్రి రాజశేఖర్ కొంతమేరకు మనసు కలత చెందిందని, ఆయన ఖచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని ఆయన వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మర్రి రాజశేఖర్ పార్టీ మారితేనే మంచిదంటూ కూడా బహిరంగంగా మీడియా ముందుకు ఆయన వర్గీయులు వచ్చి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి మర్రి రాజశేఖర్ పెట్టిన అంతర్గత సమావేశంలో ఆయన అనుచరులు అందరూ కూడా పార్టీ మారటమే ఉత్తమమని, అయితే టీడీపీ పార్టీలోకి వెళ్తే కొంత మేరకు ఆయన బలం ఉన్న నేపథ్యంలో టీడీపీ అయితే ఆయన జీవితం కొంత మేరకు ప్రశాంతంగా ఉండొచ్చు అనే సూచన కూడా చేశారని తెలుస్తుంది. దీన్ని బట్టి వాళ్ళ అనుచరులు చెప్పిన దాన్ని బట్టి మర్రి రాజశేఖర్ టీడీపీలోకి వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్న పరిస్థితి ఉంది సునీత.